హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం బోనాలు సందర్భంగా 4వ ఆదివారం కావడంతో ఈరోజు నేనైతే మా దగ్గరలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి మన హైటెక్ సిటీ సిద్దిక్ నగర్లో అయితే ఉంది. ఈ ఆషాఢ మాసం బోనాలకి చాలా విశిష్టత అయితే ఉంది. మనలో చాలామందికి బోనం అనగానే వచ్చే క్వశ్చన్, అసలు బోనం అంటే ఏంటి? ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటాము? దీని వెనక ప్రాధాన్యత ఏంటి? తర్వాత బోనంలో ఏంటేంటి అమ్మవారికి సమర్పిస్తామనే క్వశ్చన్ అయితే ఉంటుంది. వీటి గురించి మనం వీడియోలో ముందైతే చెప్పుకుందాం. అలా గుడిలోకి ఎంట్రీ అవ్వగానే ధ్వజస్తంభం దగ్గర భక్తులైతే పూజలు చేస్తూ కనిపించారు. వాళ్ళు తమ కోరికలు తీరడం కోసం కొబ్బరికాయ కొట్టి దీపారాధన అయితే జరుపుతున్నారు. అలా రైట్ సైడ్లో టికెట్స్ అమ్ముతున్నారు. చాలామంది భక్తులు తనతో పాటు కోడి, మేక ఇంకా ఇతర వస్తువులను అయితే తీసుకువస్తున్నారు. అందుకోసం అనుకుంటా టికెట్. ఇక్కడ మనం చూడవచ్చు, ఆలయాన్ని చూడండి ఎంత అందంగా అయితే అలంకరించారో. ఈ ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆలయాన్ని కూడా ఇదే విధముగా డిఫరెంట్ పూలమాలతో అయితే అలంకరించారు. ఇంతలోగా డప్పులతో బోనం తీసుకురావడం అయితే కనిపించింది. ఏదైనా స్పెషల్ మొక్కు ఉంటే ఇలా డప్పు ఇంకా పోతురాజు వేషంతో బోనాలు తీసుకురావడం ఆనవాయితీ. పోతురాజు ఎవరనేది ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంది. పోతురాజు అన్న అతను మన గ్రామంలో ఉన్న అమ్మవారికి అన్నయ్యగా భావిస్తారు. ఆయన అమ్మవారికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. బోనాల పండుగలో పోతురాజు వేషం అనేది ఒక స్పెషల్ పార్ట్ అన్నమాట. ఈ బోనాల పండుగలో భాగంగా బోనాలు ఎవరైనా తీసుకురావచ్చు, మగవారైనా ఆడవారైనా. ఇక్కడ చూసినట్టు అయితే మనం బోనాల్ని మగవారైతే తీసుకుని వస్తున్నారు. చాలామంది బోనాలతో పాటు కోడి, మేక వంటి జీవుల్ని కూడా అమ్మవారికి సమర్పించడానికి అయితే తీసుకుని వస్తున్నారు. క్లారిటీ కోసం అయితే నేను వీడియోలో ఇటుపక్క అటుపక్క అయితే కోడితో పాటు ఫోటోని అయితే పెట్టాను. గుడి వెనక భాగంలో బలి ఇవ్వడానికి అయితే డెడికేటెడ్గా ఒక ఏరియాని అయితే ఇచ్చారు. వీడియోలో చూసినట్టయితే అక్కడ మేక, కోడిని కోసి అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అసలు బోనం అంటే ఏంటి అని మనలో చాలామందికి ఉండే క్వశ్చన్. ఇదే క్వశ్చన్ నేను పంతులు గారిని అడిగేసరికి, శ్రావణ మాసానికి ముందు అమ్మవారికి ఆకలి ఉంటుందని, అమ్మవారికి సంతోషపరచడం కోసం భక్తులు ప్రేమగా సమర్పించేదాన్ని బోనం అంటారని చెప్పారు. బోనం అంటే భోజనం. అమ్మవారు మనల్ని ఎల్లప్పుడూ కాపాడాలని భక్తులు ప్రేమతో సమర్పించేదే బోనం అని పంతులు గారు అయితే మాకు చెప్పడం జరిగింది. బోనం కోసం మట్టి కుండ, ఇత్తడి బింది లేదా స్టీల్ బింది కూడా యూజ్ చేస్తారు. ట్రెడిషనల్గా అందరూ ప్రిఫర్ చేసేదే మట్టి కుండ. మట్టి కుండకి పసుపు రాసి అమ్మవారి ముఖం దిద్ది వేపాకు మాల కట్టి బోనం లోపల పరమాన్నం, కర్డ్ రైస్, జాగరి, ఆకుకూరలతో కూడిన అన్నాన్ని కలిపి కొంతమంది అయితే పచ్చి పులుసు కూడా వేసి అమ్మవారికి సమర్పిస్తారని దగ్గరలో ఉన్న ఒక బామ్మగారు అయితే మాకు చెప్పారు. తెలంగాణ ఆచారం ప్రకారం కొంతమంది అమ్మవారికి వడి బియ్యం సమర్పించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పక్కనే ఒక చిన్న పాప కూడా తన పేరెంట్స్కి హెల్ప్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అలా ఏర్పాటు చేసిన బియ్యాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈరోజు 4th సండే కావడం వల్ల గుడి చాలా రష్గా ఉండడం మనం గమనించవచ్చు. ఫస్ట్ వీక్ గోల్కొండలో ఉన్న అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు. సెకండ్ వీక్ బల్కంపేట, థర్డ్ వీక్ సికింద్రాబాద్ మహంకాళి, 4th వీక్ చిన్న బస్తీల్లో ఉన్న అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు. నేను ఇక్కడ పంతులు గారిని రిక్వెస్ట్ చేసి అమ్మవారి ఫోటో అయితే తీసుకోవడం జరిగింది. మీరైతే చూడొచ్చు అమ్మవారు ఎంత అందంగా అయితే కనిపిస్తుంది. హిస్టరీలోకి వెళ్తే 18th సెంచరీలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్లేగ్ వ్యాధి అనేది వచ్చింది. అందుకు కారణంగా ఉజ్జయిన్లో అప్పుడు స్టేషన్ అయి ఉన్న మిలిటరీ అతను అమ్మవారిని మొక్కుకొని, అమ్మ మమ్మల్ని కష్టం నుంచి కాపాడేవంటే నేను తిరిగి మా ఊరు వచ్చాక నిన్నైతే స్థాపించి నిన్నైతే కొలుచుకుంటానని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జనాలు అయితే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.